అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రతిష్టంభన దిశగా సాగుతున్నాయి. ఇరు దేశాలు పట్టు వీడకపోవడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇరాన్ ముందు వాషింగ్టన్ 5 అత్యంత కఠినమైన షరతులను ఉంచినట్లు ఇరాన్ మీడియా ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా శాంతి చర్చలు ముందుకు సాగాలంటే అమెరికా కూడా తమ 5 డిమాండ్లను అంగీకరించాలని కౌంటర్ ఇచ్చింది. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్తో జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం అమెరికా ప్రధానంగా 5 షరతులను ఇరాన్ ముందు ఉంచింది. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల శుద్ది చేసిన యురేనియంను తక్షణమే అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లోని అణు కేంద్రాలలో కేవలం 1 కేంద్రం మాత్రమే పనిచేసేలా పరిమితం చెయ్యాలి. గతంలో అమెరికా విధించిన ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల ఇరాన్కు జరిగిన నష్టానికి ఎలాంటి ఆర్థిక పరిహారం చెల్లించేది లేదు. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25% నిధులను కూడా విడుదల చేసేందుకు అమెరికా ససేమీరా అంది. దాడుల ముగింపు అనేది పూర్తిగా ఈ చర్చల కొనసాగింపు, ముగింపుపైనే ఆధారపడి ఉంటుందని ఇరాన్కు అమెరికా స్పష్టం చేసింది. ఈ షరతులన్నీ అంగీకరించినప్పటికీ అమెరికా ఇజ్రాయెల్ దాడుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుందని అమెరికా పరోక్షంగా ఇరాన్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అమెరికా వైఖరిపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. యుద్ధంలో సాధించలేని రాయితీలను ఇప్పుడు దౌత్య చర్చల ద్వారా పొందాలని అమెరికా చూస్తోందని విమర్శించింది. విశ్వాస నిర్మాణ చర్యల్లో భాగంగా ఇరాన్ కూడా అమెరికా ముందు 5 డిమాండ్లను ఉంచింది. లెబనాన్, ఇరాన్పై దాడులను తక్షణమే నిలిపివేయాలి. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి. స్తంభింపజేసిన ఇరాన్ నిధులను వెంటనే విడుదల చేయాలి. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలి. అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని అధికారికంగా గుర్తించాలి. శాంతి, స్థిరత్వం పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అశాంతిని సృష్టిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ఆరోపించారు. దౌత్యం ముసుగులో వారు సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. మళ్లీ సైనిక దాడులకు పాల్పడితే తీవ్రమైన దెబ్బతింటారని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి హెచ్చరించారు. ఇటీవల ఇరాన్ ప్రతిపాదించిన 14 సూత్రాల శాంతి ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తమ ప్రతిపాదనను అంగీకరించకపోతే అమెరికా పన్ను చెల్లింపుదారులు భారీ మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్ హెచ్చరించింది. ఒకవైపు అమెరికా కఠిన ఆంక్షలు సడలించకపోవడం, మరోవైపు ఇరాన్ పట్టు వీడకపోవడంతో శాంతి చర్చల్లో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల షరతుల కారణంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.